దేవుని నామానికి స్తోత్రాలు. దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ దయని బట్టి, నీ కృపను బట్టి యేసు ప్రభువా, ఎంతో మమ్ములను ప్రేమించి మరొక పర్యాయము నీ వాక్యాన్ని మేము ప్రభువా ధ్యానం చేసుకొని ఉండగా మీరే నాతో మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. వినువారికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను ఉండడానికి సహాయము చేయండి. ఈ సమయంలో నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభువా కొన్ని మాటలు మీరు మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులారా, పరమగీతము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక, నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము. చూడండి ప్రియులారా, ఈ యొక్క పరమగీతాన్ని సొలొమోను మహారాజు రచించాడు. సొలొమోను ప్రియులారా చివరిలో దేవుని యందు భయభక్తులు కలిగి ఎంతో చక్కటి మాటలు ప్రసంగి గ్రంథాన్ని కూడా రాసినాడు, పరమగీతాన్ని రాసినాడు, కొన్ని కీర్తనలు రాసినాడు. ఎంతో జ్ఞానం గలవాడు. దేవుణ్ణి అడిగాడంట, ఏమని? అయ్యా నాకు జ్ఞానం దయచేయ్యా. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి జ్ఞానంతో పాటు సొలొమోనుకి ఏం కావాలో అన్నీ ఇచ్చాడు దేవుడు. ప్రియులారా, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికినప్పుడు మనకు కావలసినవి అన్నీ దేవుడు మనకు సహాయము చేస్తాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ షొలోమితి సంఘానికి సాదృశ్యముగా ఉన్నది. ప్రియురాలు. మరి ప్రియుడెవరు? యేసు ప్రభు. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ధవళవర్ణుడు అంటే ప్రియులారా పరిశుద్ధుడు. తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. ధవళవర్ణుడు, ధవళవర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు. ప్రియులారా పాట ఉంది కదా, రత్నవర్ణుడు అంటే సిలువలో మన పాపాల కొరకు చిందించిన రక్తానికి సాదృశ్యంగా ఉంది. రత్నవర్ణుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. కనుక సంఘము ఏం చేయాలంటే దేవునితో ఎక్కువగా సహవాసము చేస్తూ ఉండాలి, దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండాలి. అలా అని మీ పనులు మీరు మానుకొని 24 hours మందిరంలో ఉండి ప్రార్థన చేయమని కాదు. దాని అర్థం ఏంటంటే దేవుడు మనకిచ్చిన తలాంతులను బట్టి మనం, దేవుడు ప్రియులారా ఉద్యోగాలు ఇచ్చినాడు, ఇంకా వ్యవసాయం ఇచ్చినాడు, ఇంకా రకరకాలుగా పనులు. భూమి మీద ఎంతమంది పుట్టినా సరే అంతమందికి దేవుడు ఏదో ఒక పని
800 కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు ప్రజలు, ప్రపంచం అంతా కలిపి. ప్రియులరా, ఏదో ఒక పని ప్రియులరా పుట్టబోయే వారికి సిద్ధపరిచాడు, పుట్టిన వారికి సిద్ధపరిచాడు. చూడండి, దేవుడు ఎంత గొప్ప కంపెనీకి ఎంత గొప్ప రాజు. అయ్యా నాకు ఏదన్నా ఉద్యోగం ఉందా అంటే లేదు అని అన్నాడు. రా రా చక్కగా భక్తి చేస్తూ, చక్కగా ప్రార్థన చేసుకుంటూ నమ్మకంగా ఉండు అంటాడు దేవుడు. గమనించండి ప్రియులరా. కనుక ఇక్కడ సంఘము షొలోమితి, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. సహవాసంలో ప్రియులరా ఐక్యత, ఆ యొక్క నోటి ముద్దులు అనే మాటను మనము గమనించినట్లయితే, ఒక ప్రియురాలు, ఒక ప్రియుడు వారు ఎలాగా అన్యోన్య సహవాసము కలిగి ఏ విధముగా ఉంటారో, సంఘము క్రీస్తు ప్రియురా, ప్రియుడైన క్రీస్తు, ప్రియురాలైనటువంటి సంఘము అలాగా దేవునితో ఐక్యత కలిగి సహవాసము కలిగి జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నేను కాదండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప సంగతి అండి. గమనించండి ప్రియులరా, సహోదరుడా, సహోదరి, దేవుని సన్నిధిలో నీవు దేవునిని వెంబడించకుండా బైబిల్లో చాలామంది చాలా ముద్దులు పెట్టారు. బైబిల్ గ్రంథంలో వార్ప ఏం చేసింది? తన అత్తయ్య అయిన నయోమితో ముద్దు పెట్టుకుంది. కానీ నయోమిని విడిచి లోకాన్ని ప్రేమించి లోకంలో కలిసిపోయింది. ఆమె పేరు మరలా ఎక్కడ కూడా వ్రాయబడలేదు. ప్రియులరా, దేవుల్లో ఉంటే వ్రాయబడద్ది, లోకంలో కలిసిపోతే ప్రియులరా ఎంత దుఃఖకరమైనటువంటి పనులు. లోకంలో కలిసిపోయింది వార్ప. ఇంకొక ఆయన ముద్దు పెట్టుకున్నాడు, ఇస్కరియోతు యోధా. డబ్బు కొరకు ఆశపడి కక్కుర్తిపడి ఏం చేశాడు? 30 వెండి నాణాలకి యేసు ప్రభువుని అప్పగించాడు. ముద్దు పెట్టుకొని అప్పగించాడు. అప్పగించటానికి ముద్దు పెట్టుకున్నాడు. ఆ వార్పేమో లోకంలో కలిసిపోవటానికి ముద్దు పెట్టుకుంది. ఇస్కరియోతు యోధా గతి ఏమైంది? ఉరి పెట్టుకొని ఏమయ్యాడు? చనిపోయాడండి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం ప్రియులరా. ఇస్కరియోతు యోధా శాస్త్రులతో పరిసయ్యులతో ఆయన ఏం చేశాడు? కలిసిపోయి, గమనించండి, 30 వెండి నాణాలకి యేసుక్రీస్తు ప్రభుని, రక్షకుడైన యేసు ప్రభుని అప్పగించాడు. కనుక అలాంటి లోక సంబంధమైనటువంటి ముద్దులు కాదు. కానీ ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఇక్కడ దేవుని సంబంధమైన, ఆత్మ సంబంధమైన మనము ఐక్యత కలిగి ఉండాలి. కీర్తనలో 2వ కీర్తనలో ఏముందంటే, కుమారుని ముద్దు పెట్టుకొనుము, లేని ఎడల అతడు కోపించును అనుంది. 2వ కీర్తనలో మీరు చూసినట్లయితే
కుమారుని ముద్దు పెట్టుకొనుము, లేని ఎడల ఆయన కోపించును. అంటే ముద్దు పెట్టుకోవటం అంటే నమ్ముకో, కుమారుని యందు విశ్వాసం కలిగి ఉండు. దేవుని కుమారుడు ఎవరైనా ప్రభు అయినా యేసుక్రీస్తు. ఆయనతో నీవు కలిసి సాగినట్లయితే, ఆయనతో సహవాసం కలిగి ఉన్నట్లయితే, ఆయనతో ఐక్యత కలిగి, నేను ద్రాక్ష వల్లిని, మీరు తీగలు, నాలో ఉంటేనే మీరు ఫలిస్తారు. మీలో నా మాటలు నిలిచి ఉండనియండి. దేవుని మాటలు నిలిచి ఉండవు మనలో. సాతాను సంబంధమైన మాటలు చెప్పుకుంటూ ఉంటాం. ప్రియురా, గమనించండి. ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఎప్పటికైనా నీవు కళ్ళు తెరువు. లోక సంబంధమైనటువంటి పోకడ నీకు వద్దు. వెనక్కి తిరిగి రా. దేవుని వైపు చూడు, యేసు వైపు చూడు. నీ భారమంత తీరు, తీరానికి చేరు. తీరానికి చేరు. ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు. నీ భారమంత తీరు, తీరానికి చేరు. తీరానికి చేరు. ఎంత దూరమైనా. కనుక లోకం వైపు చూస్తే, మనుషుల వైపు చూస్తే నీవు ముందుకు సాగలేవు. కానీ నా వైపు చూచి ఓపికతో పరిగెత్తండి అని బైబిల్లో వ్రాయబడి ఉంది. యేసు వైపు చూచుచు మీ ముందున్న పరుగు పందెములో ఓపికతో పరిగెత్తండి. ప్రియులరా, కనుక నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును. చూడండి ఎంత ప్రేమిస్తున్నాడో యేసు ప్రభు. ప్రియుడు, ప్రియురాలైనటువంటి సంఘమును ఎంత ప్రేమిస్తున్నాడండి. తన నోట నుండి వచ్చినటువంటి దివ్యమైన మాటలు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. చూసారా ఎలాంటి మాటలో? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి కొరకు చూడండి, ఇలాగన ఆయన నోట నుండి వచ్చిన మాటలు, ఆయన నోట నుండి వచ్చిన మాటలు ఎలాంటి మాటలండి? దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట చాలా విలువైనది. దాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుని మాటలు వరుస క్రమములో కొంచెం ముందుంటే, కొంచెం వెనకాల ఉంటే, కొంచెం మధ్యలో ఉంటే, అవన్నిటిని మనము స్వీకరించి వాటన్నిటిని మనము సమకూర్చుకొని మనము చక్కగా ధ్యానించి, ఈ దినాల్లో శనివారం ప్రార్థనలు కొంతమంది బయలుదేరి శనివారము కరెక్ట్, ఆదివారం తప్పు అంటున్నారు. అప్పుడు నేను అన్నాను,
అయా శనివారం ఎవరికో తెలుసా? యూదులకి దేవుడు ఏర్పాటు చేశాడు, క్రైస్తవుల కోసం ఏర్పాటు చేయలేదు. వాక్యాన్ని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటూ వారాలకి ప్రాముఖ్యత ఇస్తున్నారు, సంఖ్యలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. సమాజంలో సంఖ్యలకు, అంకెలకు లేదా వారాలకి ప్రాముఖ్యత. క్రీస్తు బోధ, క్రీస్తు విధానము, క్రీస్తు యొక్క ఆ యొక్క ఆలోచన మరిచి, ప్రియులారా గమనించండి, క్రీస్తు యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ భావాలను మరిచి ఏవేవో లేఖనాలను వక్రీకరించి కొంతమంది బాప్తిసం అంటే అట్ట కాదు, బాప్తిసం అంటే ఎట్లా, అలాగా రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి ప్రియులరా భూలోకంలో. గమనించండి, దేవుని యొక్క వాక్యము, లేఖనాలు ఏమి చెప్పుచున్నాయో అవన్నిటిని ఆత్మచేత గ్రహించి లేఖనాలను బట్టి ఏం చేయాలి? మనము తీర్మానం చేసుకొని ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. సహోదరుడా, సహోదరి, వాక్యం వినుచున్నటువంటి ఓ చెల్లి, ఓ తమ్ముడా, దేవునితో ఎక్కువగా గడిపితే దేవుని యొక్క ఆశీర్వాదం నీకు తప్పనిసరిగా దొరుకుతుంది. దేవుని యొక్క మాటలను మనము ఆహ్వానించాలి. నీ ప్రేమ ద్రాక్షరసము. ఆయన ప్రేమ, ఆయన నోటి మాటలు, ఆయన యొక్క విధానము. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఆయన ప్రేమ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుని ప్రేమను విడిచి లోక సంబంధమైన ప్రేమకు దిగజారిపోతావా సహోదరుడా? ఒక సహోదరుడు ఒక కుక్కని పెంచుకుంటున్నాడు, అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాడు. బిస్కెట్లు, తనకి కలిగినదంతా పాలు, ఇంకా రకరకాలుగా ఏర్పాటు చేసుకుంటూ రోజు దానిని బయటికి తీసుకుని వెళ్ళి అలా 2 రౌండ్లు వేసి మరలా దాన్ని ఇంటికి తీసుకుని వచ్చి ఎంతో చక్కగా ప్రేమిస్తూ ఆలనా పాలన చూస్తూ ఉన్నాడు. ఈ విధానాన్ని పక్కింటోడు చూశాడు. ఆడొకడు త్రాగుబోతాడు. పక్కింటోడు చూసి ఏం చేశాడంటే, ఇతని యొద్ద నుండి ఆ యొక్క పెంపుడు కుక్కను, మాట వినే కుక్కను, చక్కగా యజమానుడికి సహకరించే కుక్కను దూరం చేయాలనే ఒక చెడ్డ ఆలోచన అతని అంతరంగంలోకి వచ్చింది. సరే, యజమానుడు లేనప్పుడు ఆ పక్కింటోడు ఆడొక తాగుబోతాడు. వాడు ఏం చేయటం ప్రారంభించాడంటే ఆ కుక్క ఎంకు చూస్తూ ఉన్నాడు. ఏంట్రా నా ఎంకు చూస్తున్నాడు అని అనుకుంది. అలాగా 2-3 రోజులు చూశాడు. 4వ రోజు తాగుబోతాడు కదా, ఆడి దగ్గర ఏమంటే బ్యాందీ సీసాలు, ఇంకా మాంసం ముక్కలు, ఇంకా తిన్న ఎముకలు, ఇంకా రకరకాలుగా బిస్కెట్లు ఖరీదైనవి
ఏం చేయటం ప్రారంభించాడు? 4 రోజులు ఆగిన తర్వాత ఆ కుక్కకి ఆ యొక్క విసిరేయటం ప్రారంభించాడు. ప్రియులరా, తింటుంది ఈ కుక్క కూడా. అయ్యో, భలే ఉందే, రుచిగా ఉందే, భలే ముక్కలు బాగుండయే, భలే ఉండయే అని తింటా ఉంది. సరే, ఒకరోజు ప్రియులరా, యజమానుడు తన కుక్కను బయటికి తీసుకెళ్ళాడు. బయటికి తీసుకెళ్తే ఆ పక్కింటోడు కూడా వచ్చాడు, తాగుబోతాడు. ఒక 10 రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత మళ్ళీ గొడవ పెట్టుకుంటున్నాడు పక్కింటోడు ఈ యజమానుడితో. ఏయ్, ఏమిరా, ఇది నా కుక్క అయితే నువ్వు పట్టుకున్నావేంటి అంటాం ప్రారంభించాడు. అదేంటి సార్ మీరు అలా మాట్లాడతారు? ఇది నేను ఎప్పుడో చిన్నప్పుడు తెచ్చుకున్నానండి, అప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటానండి, పాలు బిస్కెట్లు ఎంతో ఇస్తున్నానండి, ఇది నాదండి అంటే, ఏయ్ నీది కాదురా, అది నాది అని అంటాం, గొడవాడతాం ప్రారంభించాడు. అలాగా గొడవాడతా పంచాయతీ దగ్గరికి ఆ ఊరి పెద్దల్ని పిలిపించి రచ్చబండ మీదకి దగ్గరికి పిలిపించి, ఆ రచ్చబండ మీద తలలు నెరిసిన వాళ్ళు, పెద్దోళ్ళు అందరూ, ఎందుకు పనికిరాని వాళ్ళు ఉంటారు కదా, బ్యాచి తెలివి కలిగిన వాళ్ళు అనుకుంటున్నారు. చాలామంది అట్లాగే మేము పెద్దోళ్ళం మాకు అన్నీ తెలుసు అని చాలామంది ఈ దినాల్లో ఏమేమో మాటల్లో పలుకుతూ ఉంటారు. సరే, ఆ రచ్చబండ దగ్గరికి చాలామంది పెద్దలు అనేవాళ్ళు పంచులు కట్టుకొని, లాల్చి వేసుకొని, మీసాలు పెంచుకొని, పెద్ద జోడు చెప్పులు వేసుకొని కూర్చున్నారు. అటొక 50 మంది, ఇటొక 50 మంది అటు కూర్చున్నారు. సరే, పెద్దలు రచ్చబండ మీద కూర్చున్నారు. ఏమిరా, ఏంటి మీ యొక్క సంగతి అంటే, అయ్యా అసలు యజమానులు చెబుతున్నాడు, అయ్యా ఈ కుక్క నేను చిన్నప్పటి నుంచి తెచ్చుకుంటే ఈడొచ్చి మధ్యలో నాది అంటున్నాడు. అయ్యా ఇది ధర్మమేనా, ఇది న్యాయమేనా అని వాదోపవాదాలు ఆడుకుంటూ ఆ యజమానులకి చెప్పారు, పెద్దలకి. అసలు యజమానుడు కొద్దిసేపు చెప్పాడు. తర్వాత డూప్లికేట్ వాడు ఉన్నాడు కదా, నాది అంటున్నాడు కదా, అప్పుడప్పుడు మాంసం మొక్కలు ఎత్తున్నాడు కదా, ఇది నాదంటే నాది, అవసరమైతే టెస్ట్ చేయండి, ఎవరి వైపు వచ్చుద్దో ఆ కుక్క, వదిలితే ఎటు వచ్చుద్దో చూడండి అని. వాళ్ళకేం తెలుసు? సరే, మరి నువ్వు నాది అంటున్నావు, ఆడు నాది అని అంటున్నాడు, మరి మీ ఇద్దరు ఆ కుక్కను విడిచిపెట్టి అటు రండి, అటు నుంచోండి. ఎవరో నిజమైన యజమానుడు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్ది ఈ కుక్క, మీరెందుకు వాదనలు వేసుకుంటారు అని తీర్పు తీర్చారు పెద్దలు. సరే, నమ్మాడు యజమానుడు, నా దగ్గరికే వచ్చింది కదా, చిన్నప్పటి నుంచి పెంచాను కదా అని ఆశతో ఒక పక్కన నుంచి ఉన్నాడు. డూప్లికేట్ వాడు ఇంకోటి పక్కన నుంచి ఉన్నాడు. ఈ కుక్క ఏం చేసింది? ప్రియులరా, ఈ కుక్క మధ్యలో మాంసం మొక్కలు తినటం మరిగింది కదూ. మాంసం మొక్కలు లేకపోతే ఎముకలు, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మరిగింది కదూ. ఈ కుక్క అసలు యజమానుడి దగ్గరికి వెళ్ళకుండా డూప్లికేట్ యజమానుడి దగ్గరికి వెళ్ళిందండి కుక్క. చూసారా? వాడేం చేశాడు? అందరూ తీర్మానం చేశారు, ఏమయ్యా మరి ఆడి దగ్గరికి వెళ్ళింది కనుక అతడే యజమానుడు, నిజమైన యజమానుడు, నువ్వు నోరు మూసుకుని వెళ్ళని చెప్పారు. ఏడ్చుకుంటూ వచ్చాడు.
కానీ ఈడెళ్ళి ఈడు మధ్య మధ్యలో మాంసం మొక్కలు ఎముకలు వేసాడు కదా. అట్లాగా ఆడి ఉద్దేశం ఏంటి? ఎడదీయటమే ఆడి ఉద్దేశం. శుభ్రంగా చూసుకోవాలనే ఉద్దేశంతో తీసుకెళ్ళలా. ఎట్టయినా యజమానుని దగ్గర నుంచి ఈ కుక్కని వేరు చేయాలి అనే ఉద్దేశంతో వాడు చేసి తర్వాత ఆడు తాగటానికే లేవు డబ్బులు. ఈ కుక్క ఏం పెడతాడు? ఆ కుక్కని పట్టించుకోలేదు. అలా 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 బక్క చిక్కిపోయి కుక్క చచ్చిపోయింది. సాతానుడు కూడా అలాగే చేస్తాడు. బిస్కెట్ల మొక్కలు మాంసం మొక్కలు వేసి దేవుని వైపు నుండి మనల్ని లాక్కోవాలని ఎంతో ప్రయత్నం చేసి చాలామందిని లాక్కొని వెళ్ళిపోతున్నాడు. సహోదరుడా, సహోదరి, సిలువ ప్రేమే గొప్పది, సాతాను ప్రేమ గొప్పది కాదు. దేవుణ్ణి బాగా నోటి ముద్దులతో దేవాది దేవుణ్ణి ప్రేమిస్తూ గౌరవిస్తూ దేవునికి లోబడి ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు. మీరు చెప్పినటువంటి ఈ వాక్యానికి ముద్ర వేయండి. వినుచు ఉన్న వారికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయండి. ప్రభువా, నీ రక్తాన్ని మా మీద ప్రోక్షించి నీవే మా యజమానుడు, నిజమైన యజమానుడు నీవే. నీతో సహవాసం కలిగి మేము నడుచుకునే భాగ్యం మాకు దయచేయమని, ఈ కొద్ది ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని, రోగులను ముట్టి స్వస్థపరచండి. కుటుంబాలను రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు శక్తి కలిగిన నామములతో మిక్కిలి వెనుముగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించునుగాక.